ఆనందంగా జరుపుకునేటటువంటివి, ఆహ్లాదకరంగా జరుపుకునేటటువంటి, మన యొక్క పాపాలను దూరం చేసుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనకు ఏర్పడినటువంటివి ఈ నవరాత్రులు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ జగన్మాత ఆది పరాశక్తి మానవాళి యొక్క సంరక్షణ కోసం అందించినటువంటివే ఈ నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని మనం ఎంత సంతోషంగా జరుపుకుంటే అంత ప్రభావాన్ని మనకు చూయించేటటువంటిది. అలాగే ఈ సృష్టిలో అమ్మ అన్న వెంటనే కరుణించేటటువంటి తల్లి జగన్మాత ఆది పరాశక్తి. ఆ తల్లి యొక్క ఉత్సవాలు, నవరాత్రులు మనము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎంత నిష్టగా చేసుకుంటే అంత పరమార్థం అనేటది మాకు అర్థమవుతుంది. ఎంత భక్తితో చేసుకుంటే ఆ తల్లి మన మీద అంత కరుణ చూపిస్తూ ఉంటుంది. అలాగే మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఏంటి అంటే ఏ పండగైనా సరే, ఏ విశేషమైనా సరే భక్తి భావనతో ముడిపడి ఉన్నటువంటిదే మన సనాతన ధర్మము. అందులోనూ ఆ భక్తి వెనక, మనం చేసుకునే పండగ వెనక పురాణ గాథలుంటాయి.